ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రానికి కొత్త సీఎం, హైకమాండ్ లో కదలిక అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పిసిసి అధ్యక్షుడు నియామకం ఉంటుందని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించడంతో పార్టీ ఆ దిశగా కసరత్తు అయితే మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. జూన్ నెలాఖరులో లోకల్ బాడీ ఎన్నికలు ఉండడంతో అంతకుముందు పిసిసి అధ్యక్షుడు నియామకం పూర్తి చేయాలనే అధిష్టానం కూడా యోచిస్తుంది. త్వరలోనే పిసిసి అధ్యక్ష పదవికి వంతు రాజీనామా చేయనుండడంతో ఆశావాళ్ళు పిసిసి కోసం అయితే తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగుతుండడంతో పిసిసి బాధ్యతలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఏదైనా ఒక సామాజిక వర్గానికి దక్కుతుందని నేతలు భావిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి అనగా రెడ్డిలకే పిసిసి ఇవ్వాలని పార్టీ హైకమాండ్ భావిస్తే తాను పోటీలో ఉంటానని సీనియర్ నేత జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు పిసిసి చీఫ్ రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు. కానీ ఇప్పటికే ఆయన సోదరుడు వెంకర్ రెడ్డి మాత్రం ఉండడంతో రాజగోపాల్ రెడ్డి మినిస్టర్ కష్టమే అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తమవుతుంది. దాంతో ఆయన పిసిసి అయినా ఇవ్వాలని కోరాలనే అవకాశం దక్కే ఛాన్స్. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పిసిసి ఇవ్వాల్సి వస్తే బట్టి విక్రమార్క తనకు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి పదవిని ఆశించిన బట్టికి డిప్యూటీ ఇవ్వడం అదనంగా తనకు పిసిసి అధ్యక్ష బాధ్యతలు కూడా ఇవ్వాలని కోరుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు సంపత్ పేరుతో కూడా తెరపైకి వస్తుంది. లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు సీట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురైంది. రేవంత్ బుచ్చగింపులతో సంపత్ కుమార్ వెనక్కి తగ్గారు. ఏఐసిసి కార్యదర్శిగా కూడా కొనసాగుతున్న ఆయనకు తనకు పిసిసి పగ్గాలు ఇవ్వాలని కోరే అవకాశం లేకపోలేదు. బీసీ సామాజిక వర్గానికి మహేష్ కుమార్ గౌడ్, అంజన కుమార్ యాదవ్ల మధ్య పోటీ కనిపిస్తుంది. ఈ ముగ్గురు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మధుయాష్కి ఇక మొత్తానికైతే తెలంగాణలో ఎన్నికలు అయితే ముగిశాయి కాబట్టి మరోసారి ఎన్నికలు అయితే రాబోతున్నాయి. ఈ తరుణంలో ఇక డిప్యూటీ సీఎం కూడా తనకు మంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి ఆశించి డిప్యూటీ ఇవ్వడంతో అదనంగా తనకు పిసి బాధ్యతలు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. మరి మొత్తానికి ఏం నిర్ణయం తీసుకుంటారనేది రాష్ట్రంలో సర్వత్రా మారింది చర్చ అనే అంశం అంటున్న రాజకీయ